బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పేరు? పుల్లే పుల్లయ్య. ఏ ఊరిది? పర్వతగిరి. పడతగిరి. ఓకే. ఎట్లా మరి నా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 13 నెలలు అయింది. మరి ఎట్లుందా పరిపాలన? ఏముందా? ఏమి లేదు. ఏం లేదు. ఏం లేవు. అదేంటి అన్ని పథకాలు గిరికాలు ఏవో పెట్టారు కదా. పెట్టుడు కానీ పెడితే ఏ లాభం? పెట్టుడు పెట్టి సకానే ఉన్నాడా? అవును. ఏ చేయండి ఏ రావట్లేదు మీకు ఏ రాలి ఇప్పుడు ఇంతవరకు? ఏ రాలి. ఒక మాపి అయిన 50,000 ఉంటే 50,000 రుణమాఫీ అయింది. గంత ఏం లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు, ఏమి లేదు. ఏది లేదు. గంత ఏం లేదు. 6 గ్యారెంటీలే అంటారు. 6 చెప్తున్నా ఏది లేదు. ఒకటే మాపి చేసిండు అంతే. ఆ గ్యాస్ అనుడు, ఆ గ్యాస్ ఏది లేదు, లేదు. కరెంట్ లేదు, కరెంట్ లేదు. బస్ అంటే ఆడవాళ్ళు తిరుగుతున్నారు. 6 పుల్లు వాళ్ళకి బాధ లేదు. వాళ్ళకేం బాధ లేదు. మనకి ఉంది. అది మరి ఏంది మరి ఎట్లా? ఆ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? అప్పుడు జర మంచిగా ఉండే. అప్పుడే జర మంచిగా. మరి 13 నెలలు అయింది వీళ్ళు వచ్చి. మరి కోమటిరెడ్డి ఏమో అవి చేస్తే ఏం చేయలేదు. ఏం చేసిన నరమ ఆపడతా మీరు ఆపడుతుందా? అదే అదే అవపడుతుంది. నాకు అవపడుతుంది, నీకు నీ ఇప్పుడు వీళ్ళు ఆపడుతుందా? ఆయన వచ్చేసింది పెద్ద ఏం మారలే. ఏం మారలే. అప్పుడే మంచిగా. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా ఉండబోతుంది? ఇంకా జర్ర పైలు అడిగితే గెలుస్తాడు, పైలు ఎడుగుతాం అంటాడు. అంతేనా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడా ఇద్దరు పోటీ ఇద్దరు. ఎవరు? టీఆర్ఎస్, కాంగ్రెస్. మరి బీజేపీ ఎట్లా ఉంటుంది? అది ఉండదు, ఉండదు, తక్కువ తక్కువ. ఎట్లా అనిపిస్తుంది అంటే మరి ఇల్లు అంటున్నారు, మరి ఇందిరాగాంధీ ఇల్లు అంటున్నారు, ఇందిరామిల్లు అయ్యి లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పాత ఏమైనా ఇచ్చారు ఎవరికైనా? మామూలు రాలే. ఉన్నమాట చెప్పుకోవాలి. ఉన్నమాట అంతే. మరి అదే కదా. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? నాకదే మంచిగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం బెటర్. మరి ఈసారి మరి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది చూద్దాం సార్. మరి దాని రేపు జనం జరా ఊళ్ళో చూసి చేస్తారు కూడా. అవును, ఊళ్ళో చూసి చేస్తారు కూడా. మంచి వాళ్ళు చేస్తారు, మనం చేయరు. గెలిచిన కానీ కోమటిరెడ్డి రాలేదు, పత్తకు పత్తకు లేడు.